తెలుసుకొనే తింటున్నామా? ఆహారం అన్ని చోట్ల కల్తీమయం. తనిఖీల్లో బయటపడుతున్న ఉల్లంఘనలు, అవగాహన, అప్రమత్తత ఎంతో అవసరం. ఇగో ఒక హోటల్లో కుళ్ళిపోయిన మాంసం, మనం జొమాటోలో స్విగ్గీలో ఆర్డర్ చేసుకొని తినేది అదే. అట్లా ఉంటుంది అన్నట్టు. అంటే అన్ని హోటల్లో అట్లా లేకపోవచ్చు, కానీ మెజారిటీ హోటల్స్లో ఇట్లే పాడైంది. ఒకవేళ మీరు ఆహార కల్తీపైన కంప్లైంట్ చేయాలనుకుంటే ఒక వాట్సాప్ నెంబర్ ఉందట, 9100105795 9100105795 అనే నెంబర్కి వాట్సాప్ చేయొచ్చట. ఒకసారి మీకు వచ్చిన ఫుడ్ హోటల్ పేరు అంతా వాట్సాప్ చేయొచ్చట. చూడండి, ప్రయత్నం చేయండి. ఒకవేళ కల్తీ ఫుడ్ ఎక్కడైనా కనిపిస్తే. ఈమెయిల్ కూడా ఉన్నది. ఈమెయిల్ fssmutg@gmail.com లేదా FOOD ఫుడ్ సేఫ్టీ safetywing.ghmc@gmail.com. అండ్ ట్విట్టర్ ఉంది, XID. సో ఆ ట్విట్టర్ ఐడి కూడా మనం చూడొచ్చు. ఆహార పదార్థం కల్తీ జరిగిందని గుర్తిస్తే మాకు కంప్లైంట్ చేయొచ్చు. రాష్ట్రంలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు పెంచాం. ఉల్లంఘనలకు నోటీసులు ఇస్తున్నాం. 10 రోజుల్లో వాళ్ళు పొరపాటు సరిదిద్దుకొని మళ్ళీ మాకు వివరాలు తెలపాలి, లేదంటే కఠిన చర్యలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ పోర్టల్తో పాటు రాష్ట్ర ఆహార భద్రతా విభాగానికి వాట్సాప్లో ఫిర్యాదు చేయొచ్చు. నేనేమంటున్నా, ఇప్పుడు మీరు వాడు కనుక కల్తీ ఫుడ్ పెడితే ఇమీడియట్గా షాప్ మూసి, హోటల్ కానీ ఇంకేదైనా మూసి అవతల పడేయండి. కల్తీ ఫుడ్ పెడుతున్నాడు అని అంటే ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాడు అని అర్థం. అంటే ఒక రకంగా చెప్పాలంటే మర్డర్ కేసుతో సమానం అది. ఒక రకంగా చెప్పాలంటే హత్య కేసుతో సమానం అది. అసలు మీరు అంటున్నారు కదా మాకు కంప్లైంట్ చేయండి అని. ఎంతమంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉన్నారు లెక్క తీయండి. ఎంతమంది అసలు ఆఫీసర్లు లేరా ఇది మన దాన్ని కంట్రోల్ చేయడానికి, నియంత్రించడానికి, ఆపడానికి, లేకపోతే రైడ్ చేయడానికి. నాణ్యమైన ఆహారం ప్రజల హక్కు. భారత ఆహార భద్రతా ప్రామాణిక సంస్థ చట్టం FSSAI ప్రకారం ఆహార పదార్థాల్లో నాణ్యతపైన సందేహం ఉంటే నమూనాలను ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రయోగశాలకు పంపించవచ్చు. పరీక్షలకు అయ్యే ఖర్చును వినియోగదారుడే భరించాలి. వస్తువు కొనే ముందు దానిపైన గడువు తేదీ, FSSAI లైసెన్స్ గడువు కూడా పరిశీలించాలి. చూడ్డానికి పాడైనట్టు ఉన్నా, మితిమీరిన రంగులు కనిపించినా, దుర్వాసన వస్తున్నా వాటిని కొనుగోలు చేయొద్దు. ఎన్ని విధాలుగా కల్తీ జరుగుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ బరువు తూగేందుకు అందులో బంగాళాదుంప ముద్ద లేదా అరటి బోదెలు కలుపుతున్నారు. అంటే అరటి చెట్టు నుంచి వచ్చిన పదార్థము, లేకపోతే ఆలుగడ్డ ముద్ద కలుపుతున్నట ఏండ్ల అల్లం వెల్లుల్లి పేస్ట్లా. సరే, ఇవి కలిపినా పర్లేదు, కెమికల్స్ కలిపితే ఇంకా ప్రమాదం. మిఠాయిల్లో హానికారక రంగులు వాడుతున్నారు. ఇవి 100 ppm విలువను దాటడం వల్ల ఆరోగ్యం పైన తీవ్రమైన దుష్ప్రభావాన్ని కలిగి ఉంటున్నాయి. బేకరీల్లో గడువు తీరిన వెనిగర్, జామ్, సాస్ యథేచ్ఛగా వాడుతున్నారు. రెస్టారెంట్లలో మాంసాహారం, శాకాహారం వేరువేరు ఫ్రీజర్లలో భద్రపరచాల్సి ఉన్నా ఒకే దాంట్లో నిల్వ చేస్తున్నారు. పాత పప్పులకు రంగులు కలుపుతూ వంటల్లో వినియోగిస్తున్నారు. కుళ్ళిపోయిన కూరగాయలను అలాగే వాడుతున్నారు. తయారీ యూనిట్లలో ఒక పేరుతో లైసెన్స్ తీసుకొని మరో పేరుతో లేబుల్ వేసి బ్రాండెడ్ అని మాయ చేసి అమ్ముతున్నారు. ప్యాకింగ్ పదార్థాల్లో పాడైన మసాలాలు యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. ఇట్లా ఎక్కడ చూసినా కల్తీనే కనిపిస్తున్నది. ఇగో రెస్టారెంట్లో పొంగిన పూరి నోరూరిస్తుంది, కానీ అది ఎన్నిసార్లు కాచిన నూనెలో తయారు చేశారో తెలుసుకోలేం. ఇప్పుడు మనకు పూరి ఇట్లా బొంగంగానే ఒక్కసారి పోయి ఆడ తలకాయ పెట్టినట్టు చూడురు, ఒక్కసారి ఆ కడాయి దిక్కు చూడురి, ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ నూనె. మనకి మన ఈ కార్లల్లో ఈ 2 వీలర్లకి ఆడ కింద అది సర్వీసింగ్ పోయినప్పుడు ఇప్పుతాడు చూసినావు, ఇప్పగానే ఇట్లా కారుతుంటుంది కదా, అట్లుంటుంది ఆయిల్, అంత నల్లగా ఉంటుంది. దుకాణంలో రంగు లద్ది చేసిన స్వీటు తినడానికి రుచిగానే ఉంటుంది, కానీ ఆ రంగులు క్యాన్సర్ కారకమని చాలామందికి తెలియదు. విలాసవంతమైన హోటల్లో చికెన్ బిర్యానీ వేడిగానే వడ్డిస్తారు. ఫ్రిడ్జ్లో దాచిన మాంసం మాత్రం తాజాదనే గ్యారంటీ లేదు. బేకరీలో సాస్ కానీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో నూడిల్స్ కానీ, పెద్ద ఎత్తున పరిశ్రమలో తయారు చేసే నమ్కీన్లు, ఇలా తినుబండారాలు ప్రతి చోట హానికరంగా తయారవుతున్నాయి. నిర్వాహకులు కాసుల కోసం కక్కుర్తి పడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వినియోగదారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, నాణ్యమైన ఆహారం విషయంలో అవగాహన అవసరమని తాజా ఘటనలు హెచ్చరిస్తున్నాయి. ఇంట్లో తినడం తప్ప వేరొక ఆప్షన్ లేదు. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కూడా చాలా జాగ్రత్తగా, ఇప్పుడు మీకు మార్కెట్లో ఈ కూరగాయల అమ్మే దగ్గర కూడా మనకు ఆ పొట్టు తీయడం ఇబ్బంది అయితే తీసినే అమ్ముతున్నారు.
కొంతమంది ఇంకా నమ్మకంగా ఉన్న కొందరైతే ఇట్లా చిన్న గ్రైండర్ పెట్టుకొని వాళ్ళు కూడా పావు కిలో హాఫ్ కేజీ లెక్క అమ్ముతున్నారు. సో అట్లనే వెళ్ళి కొనుక్కోండి, కానీ ఈ డబ్బాల్లో ఉన్నది మాత్రం పొరపాటున కూడా కొనకండి. అది ఎంత పెద్ద బ్రాండ్ అయినా కావచ్చు.